నిన్న వెస్టిండీస్ వేదికగా జరిగిన టీ20 వరల్డ్ కప్ సూపర్ 8 భాగంగా ఆఫ్ఘనిస్తాన్ని ఇండియా చిత్తుగా ఓడించేసింది. ముందుగా ఈ మ్యాచ్లో టాస్ గెలిచిన ఇండియా ఫస్ట్ బ్యాటింగ్ ఎంచుకొని అనుకున్నంత మంచి స్టార్ట్ అయితే రాలేకపోయింది. సెకండ్ ఓవర్లోనే రోహిత్ శర్మ అవుట్ అయిపోవడం అది ఇండియాకు పెద్ద దెబ్బ మారింది. వన్డౌన్లో వచ్చిన రిషబ్ పంత్ మరియు విరాట్ కోహ్లీ అద్భుతంగా ఆడుతూ 25 బాళ్లలో 45 రన్లు కొట్టాడు. ఈ పార్ట్నర్షిప్లో పంత్ అయితే పూర్తి డామినేషన్ ఉంది. 11 బాళ్లలో అతడు 20 రన్లు కొట్టి విరాట్ కోహ్లీని డామినేట్ చేసి పడేశాడు. ఈ పార్ట్నర్షిప్లో విరాట్ కోహ్లీ మాత్రం ఈ మ్యాచ్లో లైక్ విరాట్ కోహ్లీ లాగా ఆడాడు, చాలా స్లోగా ఆడాడు. బహుశా లాస్ట్ 3 innings సింగిల్ డిజిట్ అవుట్ కావడంతో కాబట్టి ఈ మ్యాచ్ కొంచెం టైం తీసుకుందామని స్లోగా ఆడినట్లు ఆడాడు. ఈ మ్యాచ్ పవర్ ప్లే ముగిసేసరికి 47 పర్ ఒక వికెట్ ఉండేది. అక్కడ నుంచి నెక్స్ట్ ఓవరే రిషబ్ పంత్ అవుట్ అయిపోయాడు. ఒక ప్రీ డిటైర్మెంట్ షాట్ వెళ్ళిపోయి అతడు ఈజీగా అవుట్ అయిపోయాడు రషీద్ ఖాన్ బౌలింగ్లో రిషబ్ పంత్. ఆ తర్వాత వచ్చిన సూర్యకుమార్ యాదవ్కు స్ట్రైక్ రాకముందే విరాట్ కోహ్లీ కూడా అవుట్ అయిపోయాడు. 3 వికెట్లు పడిన తర్వాత సూర్యకుమార్ అయితే ఒక బ్రిలియంట్గా రెస్పాండ్ అయ్యాడు. ఏమన్నా బ్యాటింగ్ చేశాడు. అతడు బ్యాటింగ్కి వచ్చినప్పుడు 3 వికెట్లు పడిన తర్వాత అతడికి ఏ మైండ్ సెట్లో ఆడాలో ఏ బ్యాటర్కి అర్థం కాదు. కానీ సూర్యకుమార్ యాదవ్ అయితే అప్పట్లో ప్రైమ్ బౌలర్ అయిన రషీద్ ఖాన్ని, అప్పటి వరకు మంచిగా వేస్తున్న రషీద్ ఖాన్ని అతడు అటాకింగ్ చేశాడు. బ్రిలియంట్ షాట్స్ ఆడాడు, స్వీప్స్, స్లాగ్ స్వీప్స్. అతడి కాన్ఫిడెన్స్ డౌన్ అయింది. ఆ తర్వాత అతడు చాలా ఈజీగా నెగోషియేట్ చేశాడు రషీద్ ఖాన్ని. ఆ తర్వాత వచ్చిన దూబే కూడా స్పిన్నర్లకు సరిగ్గా ఆడలేకపోయాడు. అతడికి ఉన్న రెప్యుటేషన్ అయితే ఇక్కడ ప్రూవ్ చేసుకోలేకున్నాడు ఈ టీ20 వరల్డ్ కప్లో. అతడు బహుశా మంచిగా పర్ఫామ్ చేయకపోతే డ్రాప్ కూడా చేయవచ్చు. కాబట్టి అతడు నెక్స్ట్ మ్యాచ్లో డెఫినెట్లీ పర్ఫామ్ చేయాలని కోరుకుందాం. ఆ తర్వాత వచ్చిన హార్దిక్ పాండ్యా అయితే అన్లైక్ హార్దిక్ పాండ్యా లాగా బ్రిలియంట్ ఇన్నింగ్స్ ఆడాడు. అతడు ఆడిన కేవలం 24 బాళ్లలో 32 రన్లు కొట్టి సూర్యతో జత కట్టి 37 బాళ్లలో 60 రన్లు పార్ట్నర్షిప్ని నెలకొల్పాడు. ఇండియా మెయిన్లీ 180 స్కోర్ రావడానికి ఈ పార్ట్నర్షిప్ చాలా ముఖ్యంగా మారిపోయింది. ఒకవేళ ఈ పార్ట్నర్షిప్ కూడా తేవలేకపోయింటే ఇండియా చాలా స్ట్రగుల్లో ఉండేది. మిడిల్ ఓవర్స్లో అయితే ఇండియన్ బ్యాటర్స్ చాలా మంచిగా బ్యాటింగ్ చేశాడు, కానీ మ్యాచ్ని అయితే ప్రాపర్గా ఫినిష్ చేయలేకపోయారు. ఇన్ కేస్ సూర్యకుమార్ యాదవ్ కూడా లాస్ట్ వరకు ఉండింటే ఒక 190 స్కోర్ అయితే ఉండేది. అఫ్కోర్స్ ఇండియా అయితే గెలిచింది, కానీ ఆ ఎక్స్ట్రా ఎడ్జ్ ఉంటే వాళ్ళను చాలా మెంటల్లీ డిసప్పాయింట్ చేయవచ్చు ఆఫ్ఘనిస్తాన్ బ్యాటర్లని. పైగా ఆఫ్ఘనిస్తాన్ బ్యాటింగ్ లైనప్ కూడా వాళ్ళ ఓపెనర్ల పైనే చాలా భారం వేసింది. కాబట్టి ఇక్కడ ఎక్స్ట్రా ఎడ్జ్ ఉండేది ఇండియాకి. ఇక ఆఫ్ఘనిస్తాన్ బౌలింగ్ విషయానికి వస్తే వాళ్ళైతే ఒక బ్రిలియంట్ బౌలింగ్ వేశారు. అదైతే ఇద్దరే చేశారు, కానీ టోటల్ టీం అయితే బ్రిలియంట్ బౌలింగ్ చేయలేకపోయింది. ఈ బౌలింగ్ విషయానికి వస్తే మెయిన్లీ కెప్టెన్ రషీద్ ఖాన్కి అయితే హ్యాట్స్ ఆఫ్ చెప్పి తీరాల్సిందే. ఎందుకంటే మంచి బాల్ స్వింగ్ అయినప్పుడు స్పిన్నర్ని తెచ్చి ఒక మెంటల్ గేమ్ ఆడాడు మన ఇండియన్ బ్యాటర్స్తో. అది ఎంతలా అంటే ఆఫ్ స్పిన్నర్ అయిన నబీకి అయితే పవర్ ప్లేలోనే 3 ఓవర్స్ ఇచ్చారు, ఎటువంటి లెఫ్ట్ హ్యాండ్ బ్యాటర్ లేకుండా. దాన్ని బట్టి అర్థమవుతుంది రషీద్ ఖాన్ అయితే బిహైండ్ ద వర్క్ ఏదో చాలానే చేసినట్లు ఉన్నాడు ఇండియా పైన గెలవడానికి. కానీ అన్ఫార్చునేట్లీ ఓడిపోయాడు. ఇంకా రషీద్ ఖాన్ అయితే వేసిన 4 ఓవర్లలో 26 రన్లు ఇచ్చి 3 వికెట్లు తీశాడు. నవీన్ ఉల్లాకి అయితే చాలా రన్స్ ఇచ్చేశాడు. వేసిన 4 ఓవర్లలో 40 రన్లు ఇచ్చాడు. ఇక ఫరూక్ కూడా వేసిన 4 ఓవర్లలో 33 రన్లు ఇచ్చి 3 వికెట్లు అందించాడు. ఇతడితో 180 రన్లను సక్సెస్ఫుల్గా ఇండియా పుట్టప్ చేయగలిగింది ఈ బౌలింగ్ లైనప్తో. 180 రన్లతో చేజింగ్కి దిగిన ఆఫ్ఘనిస్తాన్ బ్యాటర్లకైతే ఎక్కడే కానీ ఊపిరి అందలేదు. అఫ్కోర్స్ ఇనిషియల్లీ ఫస్ట్ ఓవర్ అయితే హర్షదీప్ సింగ్కు గుర్బాజ్ అయితే ఏకంగా 13 రన్లు కొట్టాడు, కానీ అతడికి సపోర్టివ్గా ఎవడు ఆడలేదు మరియు అతడు టూ అగ్రెసివ్ వెళ్ళిపోయాడు. ఎందుకంటే అక్కడ ఓపెనరే మెయిన్ ఇంపార్టెంట్ కాబట్టి ఇతడే పవర్ ప్లేలో ఎక్కువ ఛాన్సెస్ తీసుకోవాలి కూడా. వాళ్ళ మిడిల్ ఆర్డర్ అంత స్ట్రాంగ్గా లేదు కాబట్టి ఇతడు అంత అగ్రెసివ్ స్టార్ట్ అందించిన తర్వాత ఈ అగ్రెసివ్ స్టార్ట్ని అయితే ఆఫ్ఘనిస్తాన్స్ క్యారీ ఓవర్ చేయలేకపోయారు. మెయిన్లీ వాళ్ళ జజాయ్ లెఫ్ట్ హ్యాండ్ ఓపెనర్ అయితే అసలు కొట్టలేకపోయాడు. ఇబ్రహీం కూడా అతడు కూడా హిట్స్ కొట్టలేకపోయాడు. ఆ తర్వాత వచ్చిన గుల్బదీన్ నవీం అయితే ఏకంగా 21 బాల్ ఆడేసి 17 రన్లు కొట్టాడు. ఇతడు కూడా చాలా పూర్ బ్యాటింగ్ కనబరిచాడు. ఆ తర్వాత వచ్చిన అజ్మతుల్లా మరియు గుల్బదీన్ నయీం 38 బాళ్లలో 44 రన్లు పార్ట్నర్షిప్ని నెలకొల్పారు, కానీ అది ఎక్కువసేపు నిలబడలేకపోయింది. ఆ తర్వాత లెఫ్ట్ ఆర్మ్ బ్యాటర్ అయిన నజముల్లా అయితే అతడికి ఒక బిగ్ హిట్టర్ అనే రెప్యుటేషన్ ఉంది, కానీ లాస్ట్ మ్యాచ్లో ప్రూవ్ చేయలేకపోయాడు. ఈ నజముల్ మరియు నబీ అయితే వీళ్ళిద్దరు కలిపి 25 బాళ్లలో 31 రన్లను పార్ట్నర్షిప్ని నెలకొల్పారు. వీళ్ళైతే పార్ట్నర్షిప్ని నెలకొల్పేటప్పుడు
మన ఇండియా ఏమన్నా ఓడిపోతుందేమో అని అనిపించింది. ఎందుకంటే వీళ్ళు ఒక చిన్న పార్ట్నర్షిప్ని నెలకొల్పితే చాలా పెద్దగా మార్చవచ్చు. ఎందుకంటే నబీకి అయితే చాలా ఎక్స్పీరియన్స్ ఉంది. అతడు T20 క్రికెట్ అయితే అరౌండ్ ద వరల్డ్ చాలా లీగ్స్ ఆడతాడు కాబట్టి అతడికి ఎక్స్ట్రా ఎడ్జ్ ఉండేది. అలానే నజముల్లా కూడా ఒక బ్రిలియంట్ హిట్టింగ్ బ్యాటర్ కాబట్టి అతడు వీళ్ళిద్దరు నిలబడి వింటే ఒకవేళ ఇండియా చేతుల్లోంచి లాగేవారేమో మ్యాచ్ని. మెయిన్లీ మన కెప్టెన్కి హ్యాట్స్ ఆఫ్ చెప్పి తీరాల్సిందే. అతడైతే ఒక బ్రిలియంట్ మూవ్స్ చేశాడు, చాలా బ్రిలియంట్ మూవ్స్ చేశాడు. ఆఫ్ఘనిస్తాన్ని అయితే చిన్నగా తీసుకోవాలి. లైక్ న్యూజిలాండ్ చేసినట్లు ఎక్కడే కానీ తప్పు చేయకుండా ఆఫ్ఘనిస్తాన్ టీంని కూడా ఒక పెద్ద టీంలా భావించి ప్రతి పార్ట్నర్షిప్ని బ్రేక్ చేస్తూ వెళ్ళిపోయాడు. ఇక ఇండియన్ బౌలింగ్ విషయానికి వస్తే బ్రిలియంట్, అద్భుతం, ఇట్లాంటి వర్డ్స్ అసలు ఏమన్నా బౌలింగ్. హర్షదీప్ సింగ్ ఫస్ట్ ఓవర్లో 13 రన్లు ఇచ్చిన తర్వాత కూడా అతడు మంచిగా కంబ్యాక్ చేసి 3 వికెట్లు అందించాడు టీమిండియాకి. ఆ తర్వాత జస్ప్రీత్ బుమ్రా వేసిన 4 ఓవర్లలో 19 ఓవర్ మెయిడిన్ వేసి కేవలం 7 రన్లు ఇచ్చి 3 వికెట్లు అందించాడు. ఎకానమీ చూస్తే కేవలం 1.8గా ఉంది. 19 ఓవర్ మెయిడిన్ చేసిన ఏకైక బౌలర్ జస్ప్రీత్ బుమ్రా. అలానే అక్షర్ పటేల్ కూడా బ్రిలియంట్ బౌలింగ్ వేశాడు. 3 ఓవర్లలో 1 వికెట్ అందించి 1 మెయిడిన్ వేశాడు. ఇక ఈరోజు పిక్ చేసిన కుల్దీప్ యాదవ్ కూడా వేసిన 4 ఓవర్లలో 32 రన్లు ఇచ్చి 2 వికెట్లు అందించాడు. ఇక ఇండియన్ ఫీల్డింగ్ విషయానికి వస్తే ఇండియన్ ఫీల్డింగ్ అంతా బాగానే చేశారు, కానీ ఇనీషియల్లీ విరాట్ కోహ్లీ ఒక క్యాచ్ డ్రాప్ చేశాడు తప్పితే ఇక ఎక్కడే కానీ మిస్ ఫీల్డ్స్ కానీ ఎటువంటి ఎక్స్ట్రా రన్స్ అయితే ఇవ్వలేదు ఇండియన్ ఫీల్డింగ్ సైడ్ నుంచి. దట్స్ ఇట్ ఫర్ టుడే. ఇలాంటి మరెన్నో వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి డైలీ ఫాలో కండి. థ్యాంక్ యూ.